హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లో వేస్ట్ అనుకుని పడేసే కొన్ని వస్తువుల్ని చక్కగా నీట్గా ఎలా ఉపయోగించుకోవచ్చు చూద్దామండి. అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూసేయండి. ఈ బాక్స్ అయితే మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. ఇదైతే దీపావళికి టపాసులు తెచ్చుకుంటే ఇటువంటి బాక్స్ వచ్చిందండి. ఈ బాక్స్లో 4 పెద్ద పెద్ద చిచ్చుబుడ్లు అయితే వచ్చాయి. ఇది ఇలాగే వచ్చిందండి. దీన్నైతే నాకు అస్సలు పడేయాలనిపించలేదండి. చాలా గట్టిగా కూడా ఉంది. చూసారా, చాలా నీట్గా ఉందండి. మనం తయారు చేసినా కూడా ఇంత నీట్గా రాదు. ఈ బాక్స్ని ఇలాగే వాడే కన్నా కూడా పైన కొద్దిగా ఏదైనా పేపర్తో కానీ క్లాత్తో కానీ డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించిందండి. దానికోసం నేనైతే ఇక్కడ మన దగ్గర ఇటువంటి కవర్స్ అయితే దాదాపుగా అందరి దగ్గర ఉంటాయి కదా, నా దగ్గర కూడా ఇలాంటి కవరే ఉంటే దాన్ని ఈ విధంగా అతికించేసానండి. మనకి కావాల్సినంత సైజులో కట్ చేసుకుని హాట్ గ్లూ గన్ పెట్టి ఈ విధంగా అతికించాను. చూసారా, బాక్స్ చాలా బాగుందండి. మనకి ఇప్పట్లో పాడైపోదు కూడా, చాలాళ్ళు పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ బాక్సెస్లో లోపల ఉన్న 4 బాక్స్ ఉన్నాయి కదా, వాటిలో నేను అడుగు వైపున అయితే ఈ విధంగా టిష్యూస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇంక ఈ బాక్స్లో చూసారా, ఇవన్నీ సర్దుకుంటున్నానండి. పెద్దవన్నీ ఒక బాక్స్లో, చిన్నవన్నీ ఒక చోట, అన్నీ కూడా ఈ విధంగా నీట్గా ఉంటాయి. చూసారా, నెయిల్ పాలిష్లు, క్రీమ్లు, పెర్ఫ్యూమ్లు అన్నీ కూడా చక్కగా విడివిడిగా సర్దుకోవచ్చు. తీసుకోవడానికి బాగుంటుంది, మనకి చూడడానికి కూడా మనకి చక్కగా ఆర్గనైజ్డ్గా అందంగా కనపడుతుంది. అలాగే ఇంకో బాక్స్ని కూడా నేను ఇదే విధంగా వాడుతున్నానండి. కిచెన్ వేర్ ఏదో కొంటే వచ్చిన ఈ బాక్స్ని కూడా నేను చక్కగా కిచెన్కే మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ముందుగా పైన ఎక్స్ట్రా ఉండే ఈ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా నేను కవర్ని యూజ్ చేస్తున్నానండి. కవర్తో ఈ విధంగా ఈ బాక్స్ని అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. చూసారా, చాలా చాలా బాగుంటుందండి. దీంట్లో మన కిచెన్లో పెద్ద పెద్ద గరిటెలు అవి ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా పెట్టుకోవచ్చండి. కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా మనం కిచెన్ని అస్తమానం సర్దే పని లేకుండా ఈ వస్తువులన్నీ చిందరవందరగా లేకుండా చాలా నీట్గా ఉంటుంది. అది కూడా ఖర్చు లేకుండా సర్దుకోవచ్చు. ఇలాంటివన్నీ సర్దుకోవడానికి బయట మనం ప్రత్యేకంగా డబ్బులు పెట్టి ఇలాంటి వస్తువులు కొనకుండా వేస్ట్ అనుకునే వాటితో ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.